ఇప్పుడు వచ్చేసి చపాతీ చేస్తున్నానండి నేను. చుక్క కూర చపాతీ. ఇది ఈ కప్పుతో నేను 2 కప్పులు వచ్చేసి పోసాను పిండి. దీంట్లో ఈ 2 కప్పుల పిండితో నేను ఇప్పుడు చపాతీ చేస్తానండి. దీనిలోకి వచ్చేసి కొంచెం వాటర్ పోసుకుంటాను. ఇదిగోండి, ఇది చుక్క కూర అండి. ఇదిగోండి చుక్క కూర. అదిగో చుక్క కూర అంటే ఇలా ఉంటుంది. దీంతో నేను ఇప్పుడు మంచిగా చేస్తున్నాను. కట్ చేసుకుని చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు అలాగా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలు. సన్నగా తరిగితే చక్కగా పిండిలో కలిసిపోతాయి. ఆకు చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి. ఇది ఇక్కడ మా పెరట్లోనేనండి ఉంది చెట్టు. ఇది అది కోసాను నేను. ఇప్పుడు కోసేసి చేస్తున్నాను చపాతీలోకి. చుక్క కూర ఆకు ఇది. ఇప్పుడు ఇది పిండిలో వేసేసుకున్నాను అండి. ఇది వేసేసాను. దీనిలో వచ్చేసి ఇదిగోండి పాల మీద మీగడండి. ఇది ఈ స్మూత్గా వస్తుందండి చపాతీ. పాల మీద మీగడ వేసాను నేను దీనిలో. ఇదిగో సాల్ట్ కొంచెం వేసుకుందాము. ఒక రవ్వ సరిపడా సాల్ట్ వేసుకుని మనం దానిలోకి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి నేను. ఒక రవ్వ చేతికి అంటుకోకుండా ఉండటానికి. ఇప్పుడు కలుపుకున్నాను పిండి. అదంతా కలిసిపోతుందండి. ఆకు అది కాలవాలి కదా, మీగడ పెరుగు మీద మీగడ చక్కగా ఆకుకి కలిసిపోవడానికి నేను ముందే పిసికేస్తాను. ఇట్లా పిసికితే కలిపెట్టుకుంటే మనం ఆ మీగడంతా పిండి అంతా కలిసిద్ది అనమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ చూసుకుని పోసుకుంటాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. దీనిలో ఆకు ఈ మీగడ ఇవన్నీ వేస్తాం కదండి, ఎక్కువగా పట్టదు వాటరు. నేనైతే 2 కప్పులు పిండే తీసుకున్నానండి. మాకు తినడానికే కదా. పిండి కలిపేస్తాను. చాలా బాగుంటుందండి అసలు. ఆకుకూరలు వేసుకుని తింటుంటే చపాతీ ఆరోగ్యం మంచిదండి. ఇంట్లో బాగుంటుంది. ఇప్పుడు దీనికి నేను కుర్మా కూర కూడా చూపిస్తానండి. నేను ఆ కుర్మా కూర ఉంటుందండి, అది వేసుకు తింటుంటే అసలు చపాతీ ఉంటుందండి. ఎన్నైనా తినేసేస్తారండి. దాకా అయ్యే చేయమంటారు మా ఇంట్లోనైతే. అది కుర్మా కూర చెయ్యమా దాంట్లోకి అని అడుగుతారు. ఇదిగోండి చక్కగా ఇది వండ కలిపేసేసాను. బాగా మంచిగా వచ్చేసింది వండ. అదిగో చేతికి అంటుకోవట్లా చూడండి. కొంచెం ఆయిల్ వేసా కదా. ఇలా పిండిని చక్కగా ఇది ఇలా పిండితే ఇట్లా చేస్తే బాగా కలుపుకోవాలండి. ఇలాగా అప్పుడు స్మూత్గా వస్తుందండి చపాతీ. అట్లా కలపాలి. ఊరికి కలిపేసి అక్కడ పెట్టుకుంటే ఉండ రాదండి. ఇట్లా కలిపేసుకుని ఒక పావు గంట కనుక మనం అరగంట కానీ అట్టి పెట్టేస్తే ఇలాగే ఒక గిన్నెలో వేసేసి మూత పెట్టేసుకుని అసలు చపాతీ మెత్తగా ఉంటుందండి. బాగుంటుంది. పొంగిపోతూ ఉంటుంది. పూరిలాగా చపాతీ పొంగిపోతూ ఉంటుందండి మంచిగా. ఇదిగోండి కుర్మా కూరకండి. ఇదిగో 4 దాల్చిన చెక్క పీసులు వేసానండి. దీనిలో ఒక 5 వచ్చేసి లవంగాల పీసులు వేసానండి. ఇవి వచ్చేసి ఇదిగో ధనియాలండి. 2 స్పూన్లు ధనియాలు వేసాను. దీనిలో 2 స్పూన్లు ధనియాలు వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నామండి. వీటిని అవి ఫ్రై చేసుకుంటే అది కుర్మా కూర. అక్కడ నేను కొంచెమే చేస్తున్నానండి, అందుకని కొంచెమే వేసాను. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. అది ఎవరెవరి ఇష్టం. అది నేను కొద్దిగా కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇలాగ ఏం చేసి వీటిని చక్కగా లైట్గా దీనిలో నూగులు, తెల్ల నూగులండి, ఇది వేసేసాను. తెల్ల నూగులు వేసేసా. కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకున్నాను. అంటే వేపేసేస్తున్నాను. నేను అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు
ఇంకా ఇది దానిలో చపాతీ కూరలోకండి ఇదంతా వేసేది నేను. చూశారు కదా, 4 దాచిన చెక్క పీసులు, లవంగాలు, ధనియాలు, అవి వచ్చేసి తెల్ల నూగులండి. ఆఫ్ చేసా, ఫ్రై అయిపోయింది. ఇవి వచ్చేసి కొబ్బరి ముక్కలు అండి, వెండి కొబ్బరి ముక్కలు. మనం వచ్చేసి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు అండి, ఇంకా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి లేదు పిస్తానికి, అందుకని అదిగోండి అవి దానిలో వేసేసాను. ఇక ఎండు కొబ్బరి ముక్కలు అవి 4 వచ్చేసి ఇదిగోండి చిన్నులపాయ పీసులు. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పొయ్యాలి. ఇదండి దీనిలో వచ్చేసి చిన్నవి ఒక సైజు దుంపలు, చిన్న సైజు అండి, పెద్ద నిమ్మకాయ అంత సైజు 4 దుంపలు కోసి దీనిలో ముక్కలు వేసానండి. నేను పొట్టు తీసేసి వేడి వాటర్లో ముక్కలు ఉడుకుతున్నాయండి దానికి. ఇవి వచ్చేసి 2-3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి పచ్చిమిరకాయలండి. ఇవి వచ్చేసి ఒక 3 కాయలు వేసానండి దీనిలో. ఉల్లిపాయలు అయితే ఒకటి పెద్దది చిన్నది కోసానండి, కట్ చేశానండి. ఇవి టమాటాలండి, ఇవి 3 టమాటా కాయలు కోసానండి. ఇవన్నీ కుర్మా కూరకేనండి, కట్ చేసి పెట్టాను. శుభ్రం కడిగేసేసి అట్టు పెట్టానండి నేను ముందే. ఇవన్నీ టమాటాలు, అవి ముక్కలు అండి కొద్దిసేపు ఉడక అవసరం లేదండి, మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి కొద్దిసేపు అవసరం లేదు ముక్కలు ఉడకటం. అయిపోయింది కటింగు, చక్కగా చిన్న చిన్న పీసులు వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి పాన్ పెట్టుకున్నాను దీని మీద. ఇప్పుడు వేడెక్కుతుంది, కుర్మా కూర తయారు చేస్తాను. ఇక ఇవి వచ్చేసి ఉడికిపోయినాయండి, సాలు ఇంకా అవసరం లేదండి ఉడకటం. ఇది కొంచెం వంచేసేస్తే, వాటర్ వంచేస్తే అవి సరిపోద్దండి. ఈలోపు దీని మీద కూడా ఇది పెట్టుకున్నానండి, చపాతీ కాలవాలి కదా, ఇక్కడ అది పెడుతున్నాను. ఇది వచ్చేసి కూర చేయడానికండి. ఆయిల్ వేసుకున్నాం, కొంచెం వేసేసాను. ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు వేద్దామండి. పోపు దినుసులు వచ్చేసి 1 స్పూన్ వేసానండి దీనిలో. సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇంకా ఒక చపాతీ దీని మీద వేసి కాలుస్తూ ఉన్నామండి. ఇది ఆయిల్ వేడెక్కుతుంది చక్కగా. పోపు దినుసులు కాలుతున్నాయి కదా, కొంచెం కరివేపాకు వేసుకున్నాం దానిలో. భలే ఉంటుందండి చపాతీ కూర, ఇట్లా చేసుకోండి. ఎంత బాగుంటుందంటే తిన్నవాళ్ళు మళ్ళీ తింటారండి. కొంచెం వేసేసాను. ఇప్పుడు ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేస్తున్నాను దానిలోకి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి, కొంచెం ఫ్రై అవుతాను. ఇది ఈరోజు ఒక ఆయిల్ తాగిపోయిందండి. ఇప్పుడు చపాతీ వేసేస్తున్నాను దీని మీద. అది ఫ్రై అవుతుంది కదా, ఈ లోపల చపాతీ కాలిపోతుంది. వేసేస్తాను చక్కగా. చుక్కకూర చపాతీ చూడండి, భలేగా ఉంది, కలర్ఫుల్గా బాగుంది కదా, ఎంత బాగుందో చూడండి. ఇది ఫ్రై అవుతుంది, అది చపాతీ ఉడుకుతుంది. తినేసేయాలి. రండి అందరూ, మళ్ళీ వంటలు తినడానికి రావాలి. చాలా బాగుంటుందండి ఈ చపాతీ. నేను అంతకుముందు కూడా చేసేదాన్ని అండి. స్కూల్ పిల్లలు తినేవాళ్ళు అండి, వచ్చి చాలా బాగుందనేవాళ్ళు. ఇట్లా కూర వండేసి పెడుతుంటే ఇది వేడుకోండి. దీనిలో వచ్చేసి ఇదిగండి కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి, కొంచెం వేసాను దీనిలో. అది కూడా ఫ్రై అయిద్దండి దీంతో పాటు. ఇది అల్లం చిన్నులపాయ పేస్ట్ మాత్రమేనండి, అది వేస్తున్నాను. చపాతీ కాలిపోతుందండి చక్కగా. అదిగో చూడండి ఎంత బాగా కాలిందో చపాతీ.
కలర్ఫుల్గా వచ్చేసింది చపాతీ. కూర ఉడికిపోతున్నది. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకున్నాం అండి. ఇక్కడ టమాటా కూడా అయిపోతుంది. ఈ చపాతీ కాలిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వేస్తున్నాము. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఇది బంగాళదుంప ముక్క వేసేసానండి. దుంపల ముక్క దీనిలో కొంచెం చూడండి, ఆల్రెడీ ఉడికొండాయి కాబట్టి మనకి ఇక ఇబ్బంది ఏమి ఉండదండి. కూర తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దానిలో కొంచెం నేను వేస్తానండి. ఇదిగోండి, కొద్దిగా రాళ్ళు వేసానండి. దీనిలో ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తున్నానండి. ఒక లైట్గా కొంచెం కొద్దిగా కారం వేసుకుందాము దీనిలో. ఇప్పుడు ఇది కుర్మా కూర అయిద్దండి. కుర్మా కూర ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇంకా అసలు తింటే ఉంటుందండి, భలే ఉంటుందండి. అదిగా ఇప్పుడు వాటర్ వేసేసాను నేను. ఇంకా కూరడుగుతుంది, కొంచెం వేసుకున్నాం వాటర్. ఇది వచ్చేసి ఇందాక నేను చూపించాను కదండి, నువ్వులు, ఎండు కొబ్బరి అవన్నీ వేసాను కదా, చెక్క అవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను. ఇది ఆ పొడి ఇప్పుడు వేస్తున్నానండి. దీనిలో వేస్తే ఇది ఉడికిద్ది మంచిగా. ఇక వేయంగానే స్మెల్ వచ్చేసిందండి. కూర తినాలనే స్మెల్ వచ్చేసేసింది. ఇప్పుడే నోట్లో పెట్టుకుందాం అన్నట్టు ఎంత బాగా వచ్చిందంటే స్మెల్. అసలు చాలా చాలా బాగుందండి వాసన. అబ్బా, అది ఉడకక ముందే తినేసేయాలనిపించినంత టేస్ట్గా రుచిగా అనిపించేసేసింది అనమాట. ఎంత బాగుందో. వచ్చేసి ధనియాల పొడి కొంచెం వేసానండి. ఒక్క రవ్వ ధనియాల పొడి వేసానండి దీంట్లో. అది ఆల్రెడీ వేసిన పొడే. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాము. కూర అయితే అయిపోయిందండి. కొత్తిమీర ఉండాలండి. కొత్తిమీర అయితే అస్సలు బాగోదండి ఇది కూర. కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది ఆ కూరలో. చాలా బాగుంటుందండి అసలు. చపాతీలు తినంటే ఇలా చేసుకొని తినండి. చపాతీ కుర్మా కూర చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహా ఏమి రుచి తినరా మై మరసి అని అంత టేస్ట్ వస్తుందంటే. అయిపోయిందండి కూర. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఇదిగండి చపాతీ కూర ఉందండి. చాలా చాలా బ్రహ్మాండంగా ఉందండి చపాతీ కూర రెడీ. కుర్మా చపాతీ కూర చక్కగా అలా చేసుకుని తినండి. అందరూ టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చపాతీ చూడండి. అస్సలు చుక్క కూర చపాతీ ఎంత బాగుందంటే, ఇదిగోండి నిమ్మకాయ పిండుకుని దీని మీద తింటూ ఉంటే ఉంటుందండి దీని రుచి. అస్సలు ఎంత బాగుంటుందో. ఇదిగోండి నేనైతే తినేసేస్తున్నానండి. ఇదిగో మొత్తం లాగిచ్చేయచ్చండి. వెళ్ళిపోయి సూపర్, చాలా చాలా బాగుందండి. ఇదిగోండి మా పాపకు కూడా పెడుతున్నాను నేను. తినేసేస్తున్నాయి. బాగుంది, చాలా బాగుందండి. వచ్చాయండి తిన్నాం అందరం. ఓకే.